శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన బాబాగారి ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఒక మంచి వార్తను తీసుకొచ్చారండి. ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారు. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ సాయి మీద నమ్మకంతో ఇది విను. నువ్వు ఊహించని అద్భుతాన్ని నీకు అందిస్తాను తల్లి. నిర్లక్ష్యం చేయకుండా విను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి బాబాగారి మాటల్లోనే విందామా? ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే నాతో చెప్పుకో. ఒకవేళ నువ్వు చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను నా బిడ్డని గమనిస్తూనే ఉంటాను. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను అన్న విషయం గుర్తుపెట్టుకో. అలాగే నేను నీతోనే ఉన్నాను అని గట్టిగా నమ్ము తల్లి. మరుక్షణం నువ్వే చూస్తావు నీ జీవితంలో జరిగే అద్భుతాలు, ఆశ్చర్యాలను. నిజమే తల్లి, నన్ను నమ్మిన నా బిడ్డల కోరికలు, ఆశలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా నెరవేర్చడం నా బాధ్యత. నేను నీ తండ్రిని. నువ్వు నమ్మే షిరిడీ సాయిని నేనే తల్లి. నేను నీకు ఒక తల్లిగా, తండ్రిగా ఉండి నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుతాలు జరిపిస్తాను. అలా జరగాలంటే నన్ను పూర్తిగా నమ్మి తీరాలి. నా సందేశాలను, నా మాటలను పూర్తిగా విను. నా సచ్చరిత్ర పారాయణం చెయ్యి. అలా చేయడం వల్ల నీ బాబా ఏంటో నీకే అర్థమవుతుంది. నా అద్భుతాలను, ఆశ్చర్యాలను ఎవరైతే వింటారో, నా దారిలో ఎవరైతే నడుస్తారో, నా మహిమలను ఎవరైతే ఆనందిస్తున్నారో వాళ్లకు వారి వారి సందర్భాలను బట్టి సకల సిరి సంపదలు కలిగిస్తాను. నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం వలన, నీ అమితమైన భక్తి వలన నువ్వు కోరిన ప్రతిదీ నీకు దక్కుతుంది. ఒక్కొక్కసారి ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా జరిపించే బాధ్యత నాది. ఎప్పుడైతే నీకు నాపై నమ్మకం తగ్గే సమయం వస్తుందో అప్పుడు నన్ను ఒక్కసారి తలుచుకో. బాబా అని పిలిచి నీ భారాన్ని నాపై వేసి నువ్వు విశ్రాంతి తీసుకో బిడ్డా. తరువాత నువ్వు ఏం చేయాలి అనేది నేను చూసుకుంటాను. నా భక్తుల దగ్గర నా నామస్మరణ ఎప్పుడైతే వింటానో అప్పుడు వారి కర్మదోషాలన్నీ కూడా తొలగిపోయేలా చేస్తాను. వారికున్న చిక్కుల నుంచి వారిని విడిపిస్తాను. దానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా తల్లి? నమ్మకం. నాపై మీకున్న నమ్మకం, ఓపిక. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా బాబా నా చెయ్యి వదలరు అనే నమ్మకం ఉండాలి. నా పాదాల దగ్గర శరణాగతి పొందిన వారి చెయ్యి నేను ఎప్పటికీ వదలను తల్లి. అది అర్థం చేసుకున్న వారి పక్కన నేను ఎప్పుడూ ఉంటాను. ఆ విషయం తెలుసుకో తల్లి. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డ? ఇక నీ మనసులో ఎలాంటి అనుమానాలకు చోటు ఇవ్వకు. నువ్వు ఏం ఆలోచించకుండా నీ సాయిని నమ్మి నా పాదాల దగ్గర శరణాగతి పొందితే నేను నీకు తోడుగా ఉన్నానని నువ్వే నమ్ముతావు. నీ జీవితంలో ప్రతి క్షణం నా ఆశీర్వాదం నీకు లభించింది అని నువ్వే తెలుసుకుంటావు. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు మందు రాసుకుని, అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా. అలానే కృంగిపోయిన నీకు నీ సాయి ఆశీర్వాదంతో అంతా మంచే జరిగితే నువ్వు ఎంత ఆనందిస్తావో నాకు తెలుసు. నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉంటే నిన్ను కాపాడటానికి నేను తప్పకుండా వస్తాను తల్లి. నువ్వు ప్రతి సందర్భంలో నా నామాన్ని స్మరిస్తూ ఉంటే నిన్ను రక్షించడానికి ఎలా రాకుండా ఉంటాను చెప్పు తల్లి. ఇప్పుడు నీ మనసులో ఎన్నో ఆలోచనలు, కోరికలు ఉన్నాయి కదా. అవన్నీ తప్పక జరుగుతాయి. నువ్వు ఊహించని అద్భుతాలు జరుగుతాయమ్మా. అవి నువ్వే చూస్తావు. నమ్మకంతో ఉండు బిడ్డ, అంతా మంచే జరుగుతుంది. స్వయంగా నీ బాబానే చెబుతుంటే నీకెందుకు తల్లి దిగులు? ధైర్యంగా ఉండు. నీ సాయి నీతో ఉండగా నీకెందుకు తల్లి భయం?
అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు ఎప్పుడైనా సరే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయమని ప్రతి సందేశంలో చెప్తూ ఉంటారండి. నిస్సహాయ స్థితిలో ఉన్న ఎవ్వరికైనా సరే మీరు సహాయం చేయడం వల్ల నాకు అత్యంత ప్రీతి గల బిడ్డలుగా మీరు తయారవుతారు అని బాబాగారు మనకు ఎన్నోసార్లు చెప్పున్నారు. అయితే దీనిని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, కష్టాలలో ఎవరు ఉన్నా సరే, సహాయం కోరి ఎవరు వచ్చినా సరే, వాళ్ళు బాబాగారిని పూజించినా సరే, పూజించకపోయినా సరే, వాళ్ళకి సహాయం చేయమని బాబాగారు మనకు చెప్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు సాక్షాత్తు ఆ సాయినాథునినే నమ్ముకున్న మనల్ని ఎంత బాగా చూసుకుంటారండి. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఏదో మనం కోరిన కోరికలు తీరడానికి కొంచెం ఆలస్యమైందని మనం బాబాగారిని తప్పుపడితే ఎలా? దాన్ని తీరడానికి కొంత సమయం పడుతుంది. చెప్పాను కదా! బాబాగారిని పూజించకున్నా సరే, కష్టంలో ఉంటే సహాయం చేయమని మనందరికీ చెప్తూ ఉన్నారు. మనం ఇక సాక్షాత్తు ఆ సాయినాథుడినే శరణు వేడుకుంటున్నాం, బాబా నాకు సహాయం చెయ్యి అని. మరి ఆయన బిడ్డలకి సహాయం చేయకుండా ఉంటారా? కాకపోతే వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళకి కొంత సమయం పడుతుంది. అందుకే బాబాగారు ఎప్పుడూ అంటూ ఉంటారు, అందరూ కూడా శ్రద్ధ సబూరితో ఉండండి. మీకు కావాల్సింది సరైన సమయంలో మీకు అందించే బాధ్యత నాది అని. దానిని పూర్తిగా నమ్మండి ఫ్రెండ్స్. మీకు ఇంకా చెప్పాలంటే, ఒక రైతు తన పొలంలో నాటే మొక్కలే అన్నీ సరైన సమయానికి రావండి. ఏదో ఒక ఆకుకూరలు వేస్తే నెల రోజుల లోపల పంట వచ్చేస్తుంది. అదే ఒక పైరు వరిగాని వేస్తే 6 నెలలు పడుతుంది. అదే ఏదన్నా వృక్షాలు అంటే పెద్ద పెద్ద చెట్లు అన్నమాట, ఈ గంధపు చెట్లు, లేదంటే ఎర్రచందనం చెట్లు, లేదంటే ఇంకేవైనా పెద్ద పెద్ద వృక్షాలు నాటితే అవి కొన్ని సంవత్సరాలు పడతాయి. అలాగే మన సమస్యను బట్టి అవి తీరే టైం అనేది ఆధారపడి ఉంటుందండి. చిన్న చిన్న కష్టాలనుకోండి, చిన్న చిన్న సమస్యలనుకోండి, బాబాగారు వెంటనే పరిష్కార మార్గం చూపుతారు. ఒకవేళ అది పెద్ద సమస్య అనుకోండి, అది మన జీవితంతో ముడిపడి ఉంది అనుకోండి, దానిలో అంత తొందరగా డెసిషన్ తీసుకోరండి. దానికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చి, దానివల్ల మనకు ఫ్యూచర్‌లో ఇంకా ఏ ఇబ్బంది లేకుండా మనం ప్రశాంతంగా ఉండేలా బాబాగారు ఒక పరిష్కార మార్గాన్ని చూపుతారు. దానికంటూ కొంత సమయం పడుతుందండి. అప్పటి వరకు శ్రద్ధా సబూరితో ఉండాలి. అలాంటి వారందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తును బాబాగారు అందిస్తారండి. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.